ఈ రోజున దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడుగుపెట్టినా అక్కడ ఆ ప్రాంత ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ, పీపుల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి నమ్మకం కావచ్చు. రీసెంట్ గా పొదిలి ప్రోగ్రామే, ఒక రీసెంట్ టైమ్స్ లో పొదిలి ప్రోగ్రామే చెప్పొచ్చు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఎంతటి అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే, ఆయన చెప్పింది చేస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని రోడెక్కి, అలాగే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయ్యింది, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని రోడెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తెలుపుతూ, జగనన్న అంటేనే నమ్మకం, జగనన్న మాట అంటేనే నమ్మకం, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు, ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుంది అని రోడెక్కి చెప్తున్నారు అనేటిది మనకు స్పష్టం అవుతా ఉంది. అలాగే గతంలో మనం చూసుకున్నాం, ఇన్ని మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి పుష్కరాల టైంలో మనం చూసాము, అక్కడికి వెళ్ళినప్పుడు పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో వెళ్ళినప్పుడు అక్కడికి దాదాపు ఎంతమంది అంటే 29 మంది చనిపోయారు పుష్కరాల్లో భాగంగా. తనకున్నటువంటి ప్రచార యావలో భాగంగా 29 మందిని బలికొన్నారు ఆ కార్యక్రమంలో. అలాగే రా కదలరా అని చెప్పేసి ఇరుకు సందుల్లో ప్రోగ్రాం పెడితే జనం ఎక్కువ కనిపిస్తారు, వాళ్ళ యొక్క డ్రోన్ కెమెరా షాట్స్ కి కావచ్చు, వాళ్ళ ఆర్భాటాన్ని చూపించుకోవడానికి ఇరుకు సందులో ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎంతమంది బలిగొన్నారండి? ఆ టైంలో కందుకూరులో 8 మంది చనిపోయారు. అంతేందుకు మన గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ లో చీరలు పంచుతామని అమాయకపు మహిళలకు ఆశ చూపి ఆ కార్యక్రమంలో మరి వాళ్ళు పాల్గొంటే తొక్కిసలాట అయిపోయి 3 చనిపోయారు. కనీసం పట్టించుకోలేదు. మేమందరం వెళ్ళాం ఆ రోజు, 3 మహిళలు చనిపోయారు ఆ రోజున. తిరుపతిలో మనం చూసాము, ఆ క్యూ లైన్ లో మరి 6 చనిపోయారు. దాదాపు 53 మందికి పైగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల వల్ల, ఆయన యొక్క ప్రచార యావకు బలైపోయినటువంటి వారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మరి ఈ హత్యలన్నీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వీటికి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలి. ఇలా ఇక వీళ్ళు ఈ వస్తున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మద్దతును ఒక ఈర్షతో, ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక ఇండైజేషన్ ఫ్యాక్టర్గా ఈరోజు వాళ్ళకి మారింది. ఇక దీంట్లో భాగంగా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జనం వస్తున్నారు. ఆ జనం వచ్చారంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క డైల్యూషన్, వాళ్ళు డిగ్రేడ్ అయిపోతున్నారు ప్రజల్లో. కూటమి ప్రభుత్వం యొక్క ఉనికి తగ్గుతుంది, ఈ ప్రభుత్వం ఫెయిలియర్ అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని వీళ్ళు ఇక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ టైమ్స్ లో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో పెద్ద మనిషి అంటే ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట, ఆయన చెయ్యాలనున్నట. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రీసెంట్ గా చూసాం మనం, బుచ్చయ్య చౌదరి గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన కూడా అదే ఇంకేదో మాట్లాడుతున్నారు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని లోతు మనకు అర్థమవుతా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టం అవుతా ఉంది. ఒక కుట్రకు తెరలేపుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేక
జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని ఏదో భూస్థాపితం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము, ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజున మీరు హామీ ఇచ్చిన, మీరు మాట్లాడినటువంటి, మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ 6 అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు, వాళ్ళని నానా స్టేషన్లకు దిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా.